అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇప్పటికైతే అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరినట్టుగానే అనిపిస్తోంది. బట్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనే దాంతో పాటుగా ఇమ్మీడియట్ గా ఇంధన ధరలు తగ్గిపోతాయా అనేది. డిజిటల్ సిగ్నేచర్ ఇరాన్ నుంచి వచ్చింది. మొత్తానికైతే నిన్న ఒక అఫీషియల్ గా ఎంఓయూ అయింది. 14 పాయింట్స్ ఎక్కడైతే యురేనియం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో ఒక సై ఆఫ్ రిలీఫ్ అంటారా? ఎట్లా ఉంది ఇది? కరెక్ట్. మన ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఒక్క మాటకి నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్ సీల్ చేయడంతోనే ఈ ప్రాబ్లం వచ్చింది. మూసేశారు కదా కంప్లీట్గా. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోయింది, అక్కడ ఫ్రీ అనేది యాక్సెస్ అనేది వచ్చింది అనుకున్నప్పుడు వాట్ అబౌట్ సీ మైన్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి, వాటిని ఎవరు తొలగిస్తారు? దాని గురించి మాట్లాడారు. కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడి నాకు గుర్తొచ్చింది. ఈ అగ్రిమెంట్లో ఒక పాయింట్ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, దిస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ 60 days. దాని తర్వాత ఏం జరుగుతుంది? జేసీపీఓలో ఉన్న కండిషన్స్ ఏంటి? ఇప్పుడున్న కండిషన్స్ జేసీపీఓలో చాలా క్లియర్గా ఇరాన్ ప్రియాంబర్లో చెప్పారు. అంటే ఫస్ట్ సెంటెన్స్లో చెప్పారు, ఇరాన్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎ న్యూక్లియర్ వెపన్ నార్ విల్ ఇట్ బై ఎ న్యూక్లియర్ వెపన్ ఇన్ డిఫరెంట్ వర్డింగ్స్ ఉండే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సంతకం పెట్టిన ఈ 14 పాయింట్ మెమరాండంలో అదే వర్డ్స్ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఇంకొక వర్డ్ చాలా కాంట్రవర్షియల్గా మారిపోయింది ఇప్పుడు, మిసైల్స్ గురించి. ఇది పెద్ద ప్రాబ్లం, మనకు తెలిసిందే. పక్కనున్న దేశాల మీద మిసైల్స్ కొట్టారు, డ్రోన్స్ కొట్టారు, ఇజ్రాయెల్ మీద చేశారు, జార్డన్ మీద చేశారు, అమెరికన్ బేసెస్ మీద కొట్టారు, డీగో గాషియా దాకా వెళ్ళారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇన్ఫాక్ట్ ఈ యుద్ధంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. యురేనియం పక్కన పెట్టండి, మిసైల్స్ పక్కన పెట్టండి, ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద బాంబ్ వాజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఫైనల్లీ ఒక అగ్రిమెంట్ కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14 పాయింట్స్ ఉన్నటువంటి ఎంఓయూ మీద సంతకం చేశారు. ఇప్పటికైతే అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరినట్టుగానే అనిపిస్తోంది. బట్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనే దాంతో పాటుగా ఇమ్మీడియట్ గా ఇంధన ధరలు తగ్గిపోతాయా అనేది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఫైనల్లీ అంటారా, అమ్మయ్య అనుకునే ఒక స్టేజ్ ఏమన్నా కనిపించిందా? పెట్టినటువంటి సంతకాలు, డిజిటల్ సిగ్నేచర్ ఇరాన్ నుంచి వచ్చింది. మొత్తానికైతే నిన్న ఒక అఫీషియల్ గా ఎంఓయూ అయింది. 14 పాయింట్స్ ఎక్కడైతే యురేనియం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో ఒక సై ఆఫ్ రిలీఫ్ అంటారా? ఎట్లా ఉంది ఇది? కరెక్ట్. మన ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఒక్క మాటకి నేను కూడా అంగీకరిస్తాను. దాని మీద దిస్ వాజ్ మోర్ అబౌట్ లోకంలో ఉన్న ప్రతి దేశం మీద ఇంపాక్ట్ పడింది. 190 అంత ఉంది యునైటెడ్ నేషన్స్లో. ఒక్క దేశం కూడా లేదు హూ కెన్ సే దట్ మా మీద దీని ఇంపాక్ట్ లేదని. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా తీసుకోండి, చాలామంది మన దగ్గర అడగొచ్చు, వాళ్ళకేం ప్రాబ్లం, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా ఆయిల్ అంటారు. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అమ్మలేకపోతున్నారు. ఎక్కడ పంపించాలని వాళ్ళకి రెవెన్యూ లేదు. ఖత్తర్కి రెవెన్యూ లేదు, కువైత్ రెవెన్యూ లేదు, బహ్రెయిన్కి రెవెన్యూ లేదు, ఎవరికి లేదు ఎక్సెప్ట్ మేబీ ఒమాన్. ఎందుకంటే వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బయట ఉన్నారు దానికోసం. అఫ్ కోర్స్ మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. కానీ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్ సీల్ చేయడంతోనే ఈ ప్రాబ్లం వచ్చింది. మూసేశారు కదా కంప్లీట్గా. సో అదే ఒక మాట, అది తెరిచారు. దాంతో ఆయిల్ ప్రైసెస్ తగ్గింది, 76 వచ్చేసింది. ఇప్పుడు ప్రీ వార్ లెవెల్స్కి వచ్చేసింది. అంటే ఫిబ్రవరి 27 తారీఖు ఏ రేట్ ఉందో ఆ రేట్కి వచ్చేసింది. ఇప్పుడు చాలామంది అడగొచ్చు మన దగ్గర రేట్లు తగ్గుతాయని. ఇమీడియట్గా తగ్గదు. అందులో డొనాల్డ్ ట్రంప్ కూడా మాట అన్నారు కదా, ఇప్పుడు తగ్గుతాయి అనేటువంటి మాట. అమెరికన్ ఫ్యూయల్ పంప్ ప్రైసెస్ ప్రతిరోజు పెరుగుతూ తగ్గుతుంది. మన దగ్గర కూడా ఉండే ఒక టైంలో మీకు గుర్తుంటుంది, ఎవ్రీడే ప్రైసెస్ యూస్ టు చేంజ్. దాన్ని వన్స్ ఇన్ ఏ వీక్ చేశారు. ఎందుకంటే ఇది మీరు సిటీలో రేట్లు మార్చుకోవచ్చు, కానీ ఒక పల్లెటూరులో ఉన్న పెట్రోల్ బంక్లో మీరు ఆ రేట్ అక్కడికి చెప్పేదాకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోతుంది అది. సో కమ్యూనికేషన్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ అన్నమాట.
అమెరికాలో అట్లా కాదు, దే చేంజ్ ఇట్ ఎవ్రీ డే అంటున్నారు. నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, కానీ నిన్న నేను చదివిన దాని ప్రకారం ఇట్ ఇస్ లైక్ దట్. సో దానికోసం అమెరికాలో ద ప్రైసెస్ కమ్ డౌన్, $4 కన్నా తగ్గింది. మన దగ్గర కూడా తగ్గుతుంది, కానీ ఇమ్మీడియట్గా ఉండదు. ఎందుకంటే మనం ఆయిల్ కన్జ్యూమింగ్ నేషన్. మనం ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నప్పుడు రేపటికి కాదు సైన్ చేసేది, వీ సైన్ ఇట్ ఫర్ 6 months. 6 నెలలకి ఇంత రేట్ అని చెప్పి సైన్ చేస్తాం మన ఫ్లైట్. అది పైకి కిందికి వెళ్తే కూడా అదే రేట్లో ఉండిపోతుంది అది. సో అదొకటి ఉంటుంది. బహుశా ఇంకొక 3-4 నెలల తర్వాత ప్రైసెస్ తగ్గొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా లాసెస్ 900 కోట్లు అదని చెప్తున్నారు కదా ప్రతి కంపెనీకి ప్రతి నెలకి. ఆ రేట్స్ అన్ని వాళ్ళు రికవర్ చేసుకోవాలి, లాసెస్ రికవర్ చేసుకోవాలి, దాని టైం పడుతుంది. సో బహుశా ఒక 2 నెలల తర్వాత తగ్గిస్తారు. మేబీ ఎల్పిజి విల్ కమ్ డౌన్ ఇమీడియట్లీ, అదొకటి ఉండొచ్చు. ఎందుకంటే అదొకటి చాలా సెన్సిటివ్ సెగ్మెంట్ అది, అండ్ స్పెషలీ కమర్షియల్ ఎల్పిజి, అది కూడా తగ్గుతుందేమో. ఎనీవే అది కాదు ఇప్పుడు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే యూఎస్లో నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు యాక్సియస్కి. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, నేనేం సరెండర్ చేయలేదు, వాళ్ళు సరెండర్ చేశారు. సో ఆబ్వియస్లీ అందరు అడుగుతారు ఎక్కడ సరెండర్ జరిగింది, ఎవరు సరెండర్ చేశారు, అందరికి చాలా క్లియర్గా తెలిసిపోయింది. బట్ హియర్ ద పాయింట్ దట్ ఎకనామిక్ కెటాస్ట్రఫ్ ఒకటి ఉండే లోకం మొత్తం, ఎవ్రీబడి వాజ్ స్టేరింగ్. ఇంకొక 2 నెలలు ఈ యుద్ధం ముందుకెళ్తే, యుద్ధం కాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేసి పెడితే కంప్లీట్ వరల్డ్ ఎకానమీ వీ వుడ్ హావ్ గాన్ టు టాస్. మనది కూడా అంతే. బట్ అదొక పెద్ద రిలీఫ్ అది. కానీ దీంట్లో పెద్ద పెద్ద ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. మనకు తెలిసిందే 14 పాయింట్లు, అండ్ నా ఐప్యాడ్లో అది కూడా నేను నా ముందు పెట్టుకున్నాను ఇక్కడ. 14 పాయింట్స్ మీద చర్చలు జరుగుతుంది ఇవాళటి నుంచి. అంటే అక్కడ సంతకం పెట్టాలండి. స్విట్జర్లాండ్లో ఇనిషియలీ ఇట్ వాజ్ సపోజ్ టు బి ఏ సిగ్నేచర్, కానీ ఆ సిగ్నేచర్ ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లో ఫ్రాన్స్లో సంతకం పెట్టేశారు. దానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎస్, దట్ ఈస్ ద సేమ్ ప్లేస్. అదే ప్యాలెస్లో ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయింది అక్కడ. బట్టి ఇట్లనే అప్పుడు allies అందరు కూర్చొని సంతకం పెట్టారు దట్ వీఆర్ ఎండింగ్ World War I అని. సో ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసినప్పుడు ఆయన ఇమీడియట్గా ఒక 5-6 hours ముందు ఆ డాక్యుమెంట్ తెప్పించుకొని ఒక సెరమనీగా చేసేసారు. అదర్వైజ్ ఇట్స్ స్టేట్ డిన్నర్ ఉండే యాక్చువల్లీ, మ్యాక్రాన్ హోస్ట్ చేశారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు మనం ఆలోచిస్తే హీ వాజ్ లిటరల్లీ, ఆయన ఒక వే అవుట్ అని లేదు ఎక్కడ. చాలామంది ఇప్పుడు అడుగుతున్న 2-3 మెయిన్ ప్రశ్నలు కవిత గారు. ఒకటి, యురేనియం ఏమైంది? మనం కూడా అదే అడిగాం దీనికన్నా ముందు. యురేనియం ఏమైంది? యురేనియం టిపికల్లీ హస్ బీన్ కిక్ డౌన్ ద రోడ్, అంటే తర్వాత చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మెయిన్గా ఇరాన్కి కావాల్సిన సహాయం చేయాలని యుఎస్ డిసైడ్ చేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, యుఎస్ ఏమంటున్నారు ఇప్పుడు, ప్రెసిడెంట్ ట్రంప్ స్పెషల్ ఏమంటున్నారంటే, వాళ్ళ డబ్బులు మన దగ్గర పెట్టుకున్నాము, 26 బిలియన్ అంటున్నారు, 100 బిలియన్ అంటున్నారు. ఇరానియన్ అసెట్ సీజ్ చేసింది 1979 నుంచి. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ని బయటికి తెచ్చేసి ఖొమైనీ వచ్చినప్పటి నుంచి చేసిన శాంక్షన్స్ మీద ఉన్న డబ్బులు బహుశా 100 బిలియన్ కూడా ఉండొచ్చు. మన బ్యాంక్స్లో కూడా ఉన్నాయి, స్టేట్ బ్యాంక్లో ఉందంట కొంచెం డబ్బులు వాళ్ళది, ఇరాన్ది. అది రిలీజ్ చేయాల్సి వస్తుంది. రిలీజ్ చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే, అది అగ్రిమెంట్ ఎండ్ అయినాకనే రిలీజ్ చేయాలి. అంటే అగ్రిమెంట్ ఫైనలీ, ఇది MOU, ఇది అండర్స్టాండింగ్. అగ్రిమెంట్ వేరే, అగ్రిమెంట్లో ఫైనలీ సంతకం పెట్టాల్సి వస్తుంది. దాంట్లో పెట్టినప్పుడే ఈ అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఓకే, అమౌంట్ కాదు ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇప్పుడు ప్రాబ్లం నడుస్తుంది అమెరికాలో డిస్కషన్. యురేనియం గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. వాళ్ళందరూ కంపేర్ చేసిన యురేనియం JCPOA డీల్తో, ప్రెసిడెంట్ ఒబామా సంతకం పెట్టిన ఆ డీల్ మన అందరు తెలిసింది 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీళ్ళు 60 రోజులు అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా అది ఉందన్నమాట. ఇది సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ అన్నీ చూస్తే దీంట్లో థర్డ్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ commit to negotiating and achieving the final deal in maximum of 60 days, extendable with mutual consent. అంతే, ఇది ఎక్స్టెండ్ అవుతుంది, there's no doubt. 60 daysలో మీరు నెగోషియేట్ చేయలేరు. మీకు గుర్తుంటుంది JCPOA సైన్ చేసినప్పుడు సెక్రటరీ క్లింటన్, అంటే హిలరీ క్లింటన్, సెక్రటరీ జాన్ కెరీ, వీళ్ళందరూ రాత్రి పగలు లేకుండా పనిచేశారు. అండ్ దే హ్యాడ్ ఆల్మోస్ట్ 300 member టీమ్ వాళ్ళతో. న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్, మిసైల్ ఎక్స్పర్ట్స్, యురేనియం ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరినీ కూర్చొని తీసుకున్న 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఇప్పుడు 60 రోజులు మీరు సైన్ చేస్తారంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ JCPOAలో ఉన్న కండిషన్స్ ఏంటి? ఇప్పుడున్న కండిషన్స్ JCPOAలో చాలా క్లియర్గా ఇరాన్ ప్రియాంబుల్లో చెప్పారు, అంటే ఫస్ట్ సెంటెన్స్లో చెప్పారు, ఇరాన్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎ న్యూక్లియర్ వెపన్
నార్ విల్ ఇట్ బై అ న్యూక్లియర్ వెపన్ అండ్ డిఫరెంట్ వర్డింగ్స్ ఉండే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సంతకం పెట్టిన ఈ 14 పాయింట్ మెమరాండంలో అదే వర్డ్స్. ఇరాన్ అఫర్మ్స్ అంటున్నారు, అంటే మేము ముందు కూడా చెప్పాము, వీఆర్ అగైన్ కన్ఫర్మింగ్ ఇట్ టు యూ అని. సో అక్కడ ఏం మార్పు రాలేదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఇంకొక వర్డ్ చాలా కాంట్రవర్షియల్గా మారిపోయింది ఇప్పుడు, మిసైల్స్ గురించి. ఇది పెద్ద ప్రాబ్లం, మనకు తెలిసిందే. పక్కనున్న దేశాల మీద మిసైల్స్ కొట్టారు, డ్రోన్స్ కొట్టారు, ఇజ్రాయెల్ మీద చేశారు, జార్డన్ మీద చేశారు, అమెరికన్ బేసెస్ మీద కొట్టారు, డిగో గాషియా దాకా వెళ్ళారు వాళ్ళు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఒక చాలా స్ట్రేంజ్ లాజిక్తో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, సరే మిసైల్స్ ఉంది, దాంట్లో తప్పేముంది, సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఖత్తర్ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, సో వీళ్ళు కూడా కొంచెం ఉంచుకుంటే ఏమవుతుంది, అది కాదు కదా. ఒరిజినల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళ మిసైల్ కేపబిలిటీని మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలని చెప్పి యుద్ధానికి వెళ్ళారు అలాంగ్ విత్ న్యూక్లియర్. కానీ ఇప్పుడు అది పక్కన పెట్టేశారు, అది కాదు. రెండవది ఫండింగ్. మనం ఈ 26 బిలియన్ 100 బిలియన్ వాళ్ళ డబ్బుల గురించి మాట్లాడాలి. అది కాకుండా $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్కి పెడతాన్నారు. ఎవరి దగ్గర నుంచి పెట్టించాలి అది పాపం ఈయన్ని ముందు పెట్టేశారు ప్రెసిడెంట్ ట్రంప్. ఎవరిని? జేడీ వ్యాన్స్ని. జేడీ వ్యాన్స్ నిన్న 7 ప్రెస్ కాన్ఫరెన్స్లు చేశారు. 7. ఆలోచించండి, హీఈస్ ట్రైంగ్ టు డిఫెండ్ ద ఇండిఫెన్సిబుల్. ఇన్ఫ్యాక్ట్ G7లో ఒక క్వశ్చన్ అడిగారు వన్ ఆఫ్ ద రిపోర్టర్స్, మీరెందుకు మాట్లాడలేదు, జేడీ వ్యాన్స్తో ఎందుకు మాట్లాడిపిస్తున్నారు, రేపు ఏదైనా అయితే మీరు ఆయన మీద వేసేస్తారా తప్పులంటే, పాసిబుల్ అన్నారు, గుడ్ ఐడియా అంటారు. అది జరుగుతుంది కూడా, బికాస్ ఈ డీల్ ఫ్లాప్ అయింది అనుకోని ఇదంతా దాని మీద జేడీ వ్యాన్స్ మీద పడుతుందండి. అండ్ హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అట్ ఆల్. ఆయన అఫ్కోర్స్ ఇస్లామాబాద్కి వెళ్ళారు ఒకసారి అంతేగాని యుద్ధం మొదలు కావడానికి హీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్. యుద్ధం వ్యతిరేకంగా ఫస్ట్ మాట్లాడిన మనిషి హీ వాజ్ జేడీ వ్యాన్స్. ఆయన ఇప్పుడు తీసుకురావడం ఏంటి, నెగోషియేటింగ్ టీమ్ని జేడీ వ్యాన్స్ లీడ్ చేస్తున్నారు అంటున్నారు. సో రేపు ఇరాన్తోని 60 రోజులు, దాని తర్వాత 60 రోజులు, దాని తర్వాత 60 రోజులు పెంచుకుంటూ పోయి మిడ్ టర్మ్ అయిన తర్వాత ఏమైనా ఒప్పందం వస్తుందా లేదా దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వెరీ క్లియర్లీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు, వీ విల్ నాట్ గివ్ దమ్ అ సింగిల్ సెంట్ అన్లెస్ వాళ్ళు ఈ అగ్రిమెంట్ సైన్ చేసేదాకా మేము వాళ్ళకు ఒక పైసా ఇవ్వము. యూ విల్ నాట్ గివ్ దమ్ అ సింగిల్ సెంట్. అది చాలా క్రూషియల్, బికాజ్ ఇరాన్కి ఇప్పుడు 7 షిప్లు పోయినాయి నిన్న. దే విల్ మేక్ అరౌండ్ ఈజీలీ $140 మిలియన్ పర్ డే. ఓకే, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే శాంక్షన్స్ తీసేశారు. అది చాలా క్రూషియల్. ఈ లాస్ట్ 15-20 సంవత్సరాల్లో ఇరాన్ మీద శాంక్షన్స్ ఉండే. ఆయిల్ మీరు అమ్మలేరు ఇంటర్నేషనల్ మార్కెట్, వాళ్ళు అమ్ముకున్నారు, చైనాకి మనకు అమ్ముకున్నారు వాళ్ళు. కానీ మన మీద శాంక్షన్స్ పెట్టారు, తర్వాత యూఎస్ వచ్చి అప్పుడు మనం స్టాప్ చేసేసాం, ఆపేసాం మనం. ఇప్పుడు సడన్గా తీసేసినప్పుడు ఒకటి మంచి న్యూస్ ఏంటంటే, అది ఆయిల్ మొత్తం వరల్డ్ మార్కెట్ మొత్తం ఫ్లడ్ అయిపోతుంది. ఇరాన్ ఇప్పుడు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రివెంజ్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇంకా ఫ్రీ ఫ్లో అని కాదు, ఇప్పుడు వాళ్ళు రోజుకి 10 మిలియన్ బ్యారెల్స్ పంపిస్తే ఇప్పుడు వాళ్ళు 20 మిలియన్ చేసేస్తారు దాన్ని కావాలని చెప్పి. ఎందుకంటే ఖర్గ్ ఐలాండ్ ఇస్ ఫుల్, అది ఎంటీ చేయాల్సి వస్తుంది ట్యాంక్స్ని అంతా. మనం ఒకసారి మాట్లాడాం, మీకు గుర్తుండి, ఖర్గ్ ఐలాండ్ ఫుల్ అయితే ఇట్ విల్ డూ బ్యాక్ ఫ్లో ఇంటూ ద వెల్ అని చెప్పాం మనం, ఆయిల్ వెల్స్, దాన్ని ఓషన్లోకి వదిలేయాల్సి ఉంటుంది అని. ఎస్, అది కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంది, ఈ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ అని మాట్లాడుకున్నాం చూడండి. అది కాకుండా ఇరాన్ దగ్గర ఉన్న వెల్స్ డ్యామేజ్ అయింది ఇప్పుడు ఆల్రెడీ, కొన్ని వెల్స్ డ్యామేజ్ అయిందంట, అది మనకు తెలియదు ఎంత మటుకు అయిందని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అడిగిన 4వ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఇస్, మీరు రెజీమ్ చేంజ్ అన్నారు, ఏం రెజీమ్ చేంజ్ జరిగింది అన్నారు. సో వీ విల్ గో 1 by 1. పారాగ్రాఫ్ 1 ఆఫ్ కోర్స్ మేము MOU సైన్ చేస్తున్నాం. అండ్ పారాగ్రాఫ్ 2లో చాలా క్రూషియల్ ఒక వర్డ్ ఉంది, ఇది రెజీమ్ చేంజ్తోనే రాబోతుంది. ఇప్పుడు రెజీమ్ చేంజ్ జరిగిందంటే అది జరిగింది కదా, వాళ్ళు పోయారు, వీళ్ళు కొత్త ఒక పర్సన్ పై ఇంకోరు వచ్చారు. హౌ కెన్ దట్ బి అ రెజీమ్ చేంజ్? ఎనీవే, United States and Islamic Republic of Iran undertake to respect each other's sovereignty and territorial integrity and to refrain from interfering in each other's internal affairs. ఇది చాలా క్రూషియల్ వర్డ్. ఎందుకంటే ఇప్పుడు దట్ మీన్స్ రేపు ఇరాన్లో అమెరికా ఏం చేయలేరు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఈ వర్డ్ గురించి అడిగినప్పుడు, ఈ పారాగ్రాఫ్ గురించి అడిగి, ఆయన ఏమంటారు, ఇది MOU కదా, అగ్రిమెంట్ కాదు కదా, తర్వాత చూసుకుందాం. అండ్ హీ వాజ్ ఆస్క్డ్, సపోజ్ ఇరాన్ సంతకం పెట్టరు, అగ్రిమెంట్ చేయరు, 60 days కానీ మీరు ఎక్స్టెండ్ చేసిన ఇంకో 60 days కానీ ఇంకో 60 days, 180 days అని పెట్టుకుందాం, మీరు ఏం చేస్తారు? ఐ విల్ గో అండ్ బాంబ్ దమ్ అగైన్. చేయలేరు, బికాజ్ యూ ఆల్రెడీ అగ్రీ టు దట్. MOUలో ఉంది దట్ యూ విల్ నాట్ డూ ఎనీ సచ్ థింగ్, వీ విల్ నాట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ హ్యావింగ్ మిలిటరీ ఆప్షన్ అగేన్స్ట్ ఈచ్ అదర్, మిలిటరీ ఆపరేషన్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఇది 4వది మీరు అడిగిన ప్రశ్న, ఇజ్రాయెల్.
ఈ సీజ్-ఫైర్ లెబనాన్లో కూడా ఇంపాక్ట్ ఉంటుందంట ఇజ్రాయెల్ అంటున్నారు, మేము దీంట్లో లేము. వెన్ వీఆర్ నాట్ ఎ పార్టీ టు ద MOU, మా మీద ఎట్లా పెడతారు మీరు? ఇన్ఫాక్ట్ హెజ్బుల్లా రిజెక్ట్ చేశారు. హెజ్బుల్లా ఇనిషియలీ రిజెక్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి వాళ్ళు సెలబ్రేషన్ మొదలుపెట్టారు, ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ ఆల్ దట్, సేయింగ్ దట్ సీజ్-ఫైర్ అయిపోయిందని. కానీ ఇజ్రాయెల్ అంటున్నాం నో సీజ్-ఫైర్, మేము ఇప్పుడు కూడా సదర్న్ లెబనాన్లో ఉన్నాం. నిన్న వాళ్ళకు సోల్జర్ చనిపోయారు ఇజ్రాయలీ. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఆయన పక్కన జరిగిపోయారు. లెట్ JD Vance హ్యాండిల్ ఇట్. ఇట్స్ ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ కవిత గారు. అందుకని ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు తెలిసిపోయింది ఆయన మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతారు. దాని తర్వాత ఆయన మీద ఇంపీచ్మెంట్ జరగవచ్చు. ఇంపీచ్మెంట్ జరిగితే ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తీసేస్తారు. ఆర్ వర్స్ట్ కేస్ సెనారియో, బెటర్ సెనారియో, ఆయన్ని కంప్లీట్గా ఒక లేమ్ డక్ ప్రెసిడెంట్గా చేసేస్తారు. అంటే ఆయనకి పవర్స్ ఏమి ఉండవు బిల్స్ పాస్ చేయడానికో. ఇప్పుడు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ US కాంగ్రెస్ పాస్ చేయాలి. అక్కడ ఉన్న కాంగ్రెస్ మెన్ కానీ సెనెట్ వాళ్ళు అడుగుతున్నారు, మా దగ్గర మీరు పర్మిషన్ లేకుండా ఎట్లా సంతకం పెట్టారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్? అసలు ఎలా యుద్ధం స్టార్ట్ చేశారో అనే పాయింట్ వచ్చింది. ఆ తర్వాత ఇది కూడా ఉంది. దానికోసం వార్ పవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, మీకు గుర్తుంటుంది. దిస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇప్పుడు వాళ్ళంట ప్రెసిడెంట్ ట్రంప్ కరెక్ట్ మేము తీసుకోవాలి, వస్తాం, మేము మీ దగ్గరికి వస్తాం. కానీ ఇది MOU కదా, అగ్రిమెంట్ వచ్చినప్పుడు MOU ఆల్సో హ్యాస్ టు బి అప్రూవ్డ్. బికాజ్ మీరు మోదీ గారు రేపు సంతకం పెట్టినప్పుడు ఓకే ఫర్ అ డీల్ విత్ ఒమాన్ ఆర్ సంబడి, అది US మన FTA మన దగ్గరకు వస్తుంది, మళ్ళీ పార్లమెంట్కి తిరిగి వస్తుంది ఇండైరెక్ట్లీ. మన దగ్గర పార్లమెంట్లో పాస్ చేయక్కర్లేదు, కానీ గవర్నమెంట్ అది అప్రూవల్ ఉంటుంది. క్యాబినెట్ మీట్ అవుతారు, క్యాబినెట్ అప్రూవ్ చేస్తారు. ఇదొక ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ కాంగ్రెస్ పాస్ చేయాలి, అక్కడ చట్టం ఉంది. అది ఇది పెద్ద ఇది. దెన్ ఫోర్త్ పాయింట్, ఆఫ్టర్ సైన్ ఆఫ్ MOU నేవల్ బ్లాకేట్ తీసేస్తాం, కానీ ఫుల్లీ వితిన్ 30 days అంట. కానీ ఆల్రెడీ పోయిందంట, షిప్స్ చాలా మటుకు వెళ్తున్నారు, కొన్ని వెళ్ళిపోయినాయి, కొన్ని వెళ్తున్నారు వాళ్ళ షిప్స్. అమెరికా ఇస్ టైర్డ్ ఇన్ దిస్ వార్ అని ఒక లాంగ్వేజ్ యూజ్ చేశారు అమెరికన్ న్యూస్ ఛానల్స్. కరెక్ట్, ప్రెసిడెంట్ ఇస్ టైర్డ్. అండ్ నిన్న యాక్సిస్ ఆయన మాట్లాడినప్పుడు అంటున్నారు దట్ ప్రెసిడెంట్ ట్రంప్ 2 గంటల సేపు నిద్రపోయారంట నిన్న. ఈ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఫ్లైట్లో కొంచెంసేపు పడుకున్నారు అంతే, కానీ 2 hours స్లీప్ ఓన్లీ హ్యాడ్. హీ సెడ్ ఐమ్ వెరీ టైర్డ్ అని చెప్పారంట. అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. కానీ ప్రాబ్లమ్ ఇస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. హీ హాస్ టు సెల్ దిస్ టు ద US ఆడియన్స్. అది చాలా డిఫికల్ట్. అందరు అంటున్నారు వీ హ్యావ్ సరెండర్డ్. అమెరికాలో దట్స్ అ వర్డ్ బీయింగ్ యూస్, వీ హ్యావ్ సరెండర్డ్ టు ఇరాన్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి యుద్ధం కన్నా ఎక్కువ ప్రాబ్లం మిడ్ టర్మ్ పోల్స్లో ఇది రాబోతుంది. ఎందుకంటే మీరు ఏం సాధించారు అని మళ్ళీ పదే అడుగుతున్న వర్డ్ ఇది. మీరు ఏం సాధించారు? మీరు యురేనియం తీసుకొచ్చారో తీసుకురాలేదు, మీరు మిసైల్స్ గురించి మాట్లాడారు లేదు, మీరు రెజీమ్ చేంజ్ గురించి మాట్లాడారు. 40,000 మందిని చంపిన ఇరానియన్ రెజీమ్ని మీరు ఎట్లా ఉండనిస్తున్నారు ఇప్పుడు కూడా? అది పెద్ద ప్రశ్న. ఆల్ దీస్ ఇష్యూస్ ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద మెస్గా కాదు. ఎందుకంటే ఓన్ పార్టీ GOP వాళ్ళే ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు ఆయన్ని. ఓకే, ఇప్పుడు ఆ పొజిషన్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ బయటికి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్లెస్ వితిన్ 60 days ఆయన ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తే దెన్ హీ కెన్ రైట్లీ క్లెయిమ్ సంథింగ్. మేము అగ్రిమెంట్ చేసాం, కానీ 60 రోజులకు కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయిపోయింది, అక్కడ ఫ్రీ అనేది యాక్సెస్ అనేది వచ్చింది అనుకున్నప్పుడు వాట్ అబౌట్ సీ మైన్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి, వాటిని ఎవరు తొలగిస్తారు? దాని గురించి మాట్లాడారు. సీ మైన్స్ యాక్చువల్ తీయాల్సింది ఇరాన్, కానీ వాళ్ళకి వేయడం వచ్చి తీయడం రాదు. ఇట్స్ ఈజీ టు డంప్ ఇట్ ఇంటు ద ఓషన్ ఆర్ సీ. దాన్ని బయటికి తీయాలంటే చాలా ప్రాబ్లం. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఉన్న మైన్స్ తీయడానికి ఫ్రాన్స్ కానీ చైనా దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఉంది. సో ఫ్రాన్స్ కానీ చైనా కానీ ఈవెన్ UK దగ్గర ఉంది. అండ్ స్ట్రేంజ్లీ ఇనఫ్ అమెరికా దగ్గర లేదు. సో మైన్ స్వీపర్స్ తీసుకొచ్చి, ఇప్పుడున్న కొత్త టైప్ మైన్ స్వీపర్స్ తీసుకొచ్చి, అండ్ ఫ్రాన్స్ దగ్గర ఉన్న మైన్ స్వీపర్లో ఒక డ్రోన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, అండర్ వాటర్ డ్రోన్. దాన్ని యూజ్ చేసి మైన్స్ని తీయాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నో అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఈ మైన్స్ అన్ని యూజువల్ ఏమవుతుందంటే సీ నడిమిట్లో ఉండదు, మన వేవ్స్ కొట్టుకుంటూ వస్తున్నప్పుడు ఇట్ కమ్స్ టు ద షోర్. సో క్లోజర్ టు ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇటువైపు అటువైపు ఉంటుంది. షిప్స్ దగ్గర అవాయిడ్ చేయమన్నారంట, షిప్ మాస్టర్స్ కెప్టెన్ దగ్గర మిడ్లో ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో పెట్టుకోండి, మీరు డోంట్ కమ్ టు ద సైడ్ అని. కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి మాట్లాడి నాకు గుర్తొచ్చింది, ఈ అగ్రిమెంట్లో ఒక పాయింట్ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, దిస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ 60 days. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇరాన్ అంటున్నారు మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, అఫ్కోర్స్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ MOU, ఒమాన్తో మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడడం దాంట్లో మేము ఒక ఒప్పందానికి రాబోతున్నాం, వీ విల్ ఛార్జ్ అ ఫీస్.
ఈ ఫీజు ఎట్లా ఛార్జ్ చేస్తారు? లా ఆఫ్ సీస్లో అలౌ చేయరు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్, నో ఫీజ్ అట. మీరు ఏదైనా పని చేస్తే ఫీజు ఛార్జ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూయజ్ కెనాల్ తీసుకోండి. సూయజ్ కెనాల్లో మనకు తెలిసింది ఒక ఓషన్ ఒక హైట్లో ఉంది, ఇంకొక ఓషన్ ఇంకొక హైట్లో ఉంది. నడిమిట్లో సూయజ్ కెనాల్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక షిప్ వచ్చింది అనుకోండి ఈ హైట్లో, దాన్ని ఈ ఓషన్కి తీసుకెళ్ళాలన్నప్పుడు 2 ఓషన్స్ ఉన్నాయి కదా, సపరేట్ ఓషన్స్, దీన్ని దింపాలి. సో సూయజ్ కెనాల్ లోపలికి తీసుకొచ్చి నీళ్ళు తగ్గిస్తారు. ఓకే, దాని తర్వాత సేమ్ లెవెల్ వచ్చిన ఆ షిప్ని ముందు పంపించి ఆ ఓషన్కి అక్కడి నుంచి వచ్చిన దానికి హైట్ పెంచుతారు నీళ్ళు నింపేసి. పెద్ద ప్రాసెస్ అది. పంపింగ్ నీటర్, డీవాటరింగ్ వాటర్, చాలా పెద్ద ప్రాసెస్ అది. అండ్ సూయజ్ కెనాల్ మీకు గుర్తుంటుంది, మొన్న ఒక 6-7 నెలల ముందు ఒక షిప్ స్టక్అప్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. అది ఒక ట్రాఫిక్ జామ్ లాగా. సో సూయజ్ కెనాల్లో పని చేస్తున్నారు. సేమ్ విత్ పనామా కెనాల్. బాస్ఫరస్ అని టర్కీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, పైలట్ చేస్తారు వాళ్ళు. మన దగ్గర కూడా మీరు చూసుంటారు, షిప్స్ని హార్బర్ నుంచి, విశాఖపట్నం హార్బర్ నుంచి బయటికి తీసుకెళ్ళాలంటే షిప్స్ విల్ నాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళకి తెలియదు అది ఎక్కడ శాండ్ ఉంది, ఎక్కడ శాండ్ లేదు అనేది. సో పైలట్ చిన్న బోట్స్ ఉంటారు, వాళ్ళు గుంజుకొని తీసుకెళ్తారు వాళ్ళు. అంటే అంత పవర్ వేసుకొని, జస్ట్ లైక్ ఎయిర్క్రాఫ్ట్ని పుష్ బ్యాక్ చేస్తారు చూడండి, అట్లనే దిస్ టేక్ దాన్ని ఛార్జ్ చేస్తారు. పైలట్ ఛార్జెస్ ఉంటుంది సపరేట్గా బోట్స్కి, అది ఛార్జ్ చేయవచ్చు కావాలంటే. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు కదా, షిప్స్ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. నో మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. మా టెరిటోరియల్ వాటర్స్ అంట, విచ్ ఇస్ కరెక్ట్. 32 నాటికల్ మైల్స్ దాకా టెరిటోరియల్ వాటర్స్ ఉంది మాది, అక్కడ ఒమాన్ నుంచి ఉంది. సో మాకు ఇద్దరికి ఉన్న వాటర్స్ అది, మేము వీ షుడ్ ఛార్జ్ సంథింగ్. కానీ యూఎస్ అగ్రీ చేయరు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. యురేనియం పక్కన పెట్టండి, మిసైల్స్ పక్కన పెట్టండి, ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద బాంబ్ వాజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అది 1953లో బ్రిటిష్ వాళ్ళు బ్లాక్ చేశారు ఫస్ట్ టైం. అప్పుడున్న ఇరానియన్ రెజిమ్తో గొడవ జరిగిన తర్వాత, ఓకే, దాని తర్వాత మళ్ళీ సద్దాం హుసేన్తో గొడవ జరిగింది. సద్దాం హుసేన్ ఒకసారి బ్లాక్ చేశారు ఇండైరెక్ట్లీ, షిప్స్ మీద ఫైరింగ్ చేసి. ఇది 2 సార్లు జరిగింది, అది 3వసారి. అమెరికా షుడ్ హ్యావ్ గెస్డ్ ఇట్. కానీ ఇప్పుడు ఏం చేయలేము. రేపు కావాలంటే ఇరాన్ మీరు కొంచెం పుష్ చేస్తే ఇరాన్ ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసేస్తారు. అది ప్రాబ్లం ఉండబోతుంది. సో ఇట్లాంటి 14 పారాగ్రాఫ్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎక్కడ రాబోతుందంటే డబ్బులు ట్రాన్స్ఫర్ గురించి. ఒకటి, మీరు 26 మిలియన్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో, లేకుంటే 50 మిలియన్ బిలియనో, లేకుంటే ఈజ్ ఇట్ 100 బిలియన్, వీ డోంట్ నో, ఫైనల్ అకౌంట్ తెలియదు. ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు? అన్ని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాతే మేము పంపిస్తా అంట. ఇరాన్ అంటున్నారు నో, నెగోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడే మాకు డబ్బులు కావాలి. కవిత గారు, ఇరానియన్ నెగోషియేటర్స్ చాలా ఎక్స్పర్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ హియరింగ్ ఒక ఫార్మర్ అమెరికన్ డిప్లొమాట్, ఆమె షీ వన్ ఆఫ్ ద మెయిన్ నెగోషియేటర్స్, సెక్రటరీ క్లింటన్ వైఫ్ నుంచి. ఆమె అంటుంది ఇరానియన్ నెగోషియేటర్స్ ఎంత ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి కామా మీద ఎంఫసిస్ పెడతారంట. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీ విల్ నాట్ బాంబ్, కామా యూ అంటే ఇట్స్ అ డిఫరెంట్ మీనింగ్, వీ విల్ నాట్ బాంబ్ యూ, కామా ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. ఆ కామా చాలా డిఫరెన్స్ ఉంటుంది పెద్ద. మీరు ప్రతి దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో అరాచి ఇప్పుడున్న ఫారిన్ మినిస్టర్ వాజ్ అ నెగోషియేటర్. దాన్ని ఆలోచించండి. జేసీపీఓ టైంలో నెగోషియేటర్ ఉండే, ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఈ వాజ్ నెగోషియేటింగ్ ఆన్ బిహాఫ్ ఇరాన్. అంత ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఒకవైపు జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ని పెట్టుకున్నారు. మీరు అక్కడే జరిగింది బ్లండర్లు అంతా. బికాస్ మీరు ఎక్స్పర్ట్స్ని తీసుకురాకుండా ఇది నెగోషియేట్ చేయలేరు. జారెడ్ కుష్నర్ బిజినెస్ మ్యాన్, స్టీవ్ విట్కాఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. వీళ్ళకి నెగోషియేషన్ గురించి ఏం తెలియదు, ఇంటర్నేషనల్ డిప్లొమసీ గురించి ఏం తెలియదు. అక్కడే జరిగిన ఫస్ట్ మిస్టేక్ అమెరికా వైపు నుంచి. దానికోసం ఇస్లామాబాద్ టాక్స్ ఫ్లాప్ అయింది. ఓకే, మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం మొన్న ఖతార్ దీంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. ఈ టాక్స్ ఎక్కడ వెళ్ళట్లేదని కనిపించినప్పుడు ఒక వారం ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఖతార్ ఎమిర్ ఫోన్ చేసి మీరు హ్యాండిల్ చేయండి, పాకిస్తాన్తో ఇది కావట్లేదు. ఇమీడియట్లీ ఖతార్ టుక్ ఓవర్. అక్కడి నుంచి ఒమాన్ని పిలిచారు. ఒమాన్ అంటున్నారు వీ విల్ నాట్ కమ్. దీనికన్నా 2 సార్లు ముందు మేము నెగోషియేట్ చేసినప్పుడు మీరు తీసుకొచ్చి బాంబు వేసేసారు. ఈసారి వీ వోంట్ గెట్ ఇన్ టు ఇట్ అని. ఖతార్ని పంపించారు. 17 గంటల సేపు మాట్లాడారంట, నెగోషియేట్ చేశారు ఖతార్ అండ్ ఇరానియన్ ఆఫీషియల్స్ గురించి. అది ఈ ఎంఓఈలో మారిపోయింది ఇప్పుడు. సో ఖతార్ ఇస్ అ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ దిస్ ఎంటైర్ గేమ్. ఎందుకంటే మన అందరు తెలుసు ఖతార్ ఇస్ అ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, ఐసిస్ అండ్ హమాస్. వీళ్ళ లీడర్స్ అందరూ, టాప్ లీడర్స్ అందరు ఖతార్లో ఉంటారు. వాళ్ళ హమాస్ లీడర్స్ గాజాలో కూర్చోరు. అక్కడ పాపం చిన్న లీడర్స్ ఉంటారు, కమాండర్స్ ఉంటారు, వాళ్ళని ఇజ్రాయెల్ రెగ్యులర్గా చంపేస్తుంటారు. కానీ మెయిన్ లీడర్స్ అంతా ఇక్కడ. సో మీకు తెలిసిందే ఇస్మాయిల్ హనియా, ఆయన ఇక్కడి నుంచి ఒకరోజు ఇరాన్లోకి వెళ్ళిండు.
అక్కడ సంతాపం తెలడానికి వెళ్ళిన వాళ్ళ ప్రెసిడెంట్ హెలికాప్టర్ చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ అని కొట్టేశారు. సో యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ ఖతర్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. ఖతర్ నుంచి బయటికి రాగానే కొట్టేస్తారు వాళ్ళు, ఎస్పెషలీ ఇజ్రాయెల్. ఓకే, సో అక్కడ ఉన్న ప్రాబ్లం ఖతర్కి తెలుసు. సో దే ఆర్ నౌ, దాని తర్వాత నిన్న యూఎస్కి ఒక కమిట్మెంట్ ఇచ్చారంట, మేము $1 trillion ఇన్వెస్ట్ చేస్తాం యూఎస్. ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, సురేష్ నువ్వు అది ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట నేను మొన్న, నాకు ఆ క్లిప్ కావాలని చెప్పి. సో ఐ సెండ్ దమ్ ద క్లిప్ ఎస్టర్డే. ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేస్తుంది. సో ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ కూడా ఉంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి, కవిత గారు, ద మెయిన్ పాయింట్ ఇవాళ పొద్దున కూడా అమెరికన్ ఛానల్స్లో మాట్లాడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, ఈవెన్ యాక్సిస్ ఇంటర్వ్యూలో అదే అన్నారు, స్టాక్ మార్కెట్ ఇస్ అప్, ఫ్యూయల్ ప్రైసెస్ హెవ్ కమ్ డౌన్, వెరీ హ్యాపీ. ఆయనకి ఇంకేం లేదు. ఒరిజినల్ ఎందుకు వెళ్ళారో, రెజ్యూమ్ చేంజ్కి వెళ్ళారో, కొత్త ఇన్ఫాక్ట్ ఎస్టర్డే నేను ట్వీట్ చేశాను, ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ డే చేసిన ట్వీట్, అంటే ఆయన ట్రూత్ సోషల్ పెట్టినది, దెర్ విల్ బి ఎ టోటల్ సరెండర్ అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎల్స్. టోటల్ సరెండర్ కాకుండా మేము ఇంకా ఏమి అంగీకరించము. అండ్ వీ వాంట్ ఎ న్యూ లీడర్షిప్ ఇన్ ఇరాన్. టోటల్ న్యూ లీడర్షిప్ లేదు, సరెండర్ లేదు, అక్కడ ఉన్న రెజ్యూమ్ చేంజ్ కాలేదు, వాళ్ళ యురేనియం గురించి మాట్లాడలేదు, వాళ్ళ మిస్సైల్ మీరే ఉంచుకోండి అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి ఏం చెప్తారు ఇజ్రాయెల్కి? అండ్ ఈ సంతకం చేసిన తర్వాత కూడా ట్రంప్ ఇంకొక మాట కూడా అన్నారు, ఇంత చేసినప్పుడు కూడా మేము ఇరాన్ మీద కంప్లీట్ ట్రస్ట్ అనేది లేదు, ఎందుకంటే 47 years నుంచి వాళ్ళు ఇలాంటి మోసమే చేస్తూ వస్తున్నారు, ఒకవేళ దీన్ని కనుక కొంచెం బ్రీచ్ చేసినట్టయితే కంప్లీట్గా మేము బాంబ్ చేసేస్తాము, ఇరాన్ని లేపేస్తాము అనే మాట. ఇన్ఫ్యాక్ట్ పారాగ్రాఫ్ 13లో దానికి ఒక ప్రీ కండిషన్ పెట్టారు. ఆఫ్టర్ సైనింగ్ ద MOU, సబ్జెక్ట్ టు ద బిగినింగ్ అండ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పారాగ్రాఫ్ 1, 4, 5, 10 and 11 of this MOU and the continuing implementation of these measures, America and the Islamic Republic of Iran will start negotiating the final deal exclusively on the other paragraphs. So 1, 4, 10 and 11 అందుకు పెట్టారు, మిగతా ఏమైంది? ఓకే, సో 1 ఏముంది, దట్ వీ విల్ స్టాప్ ద వార్. ఓకే, అది కాకుండా సెకండ్ పారాగ్రాఫ్లో రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ సావరెంటీ, ఈ లాంగ్వేజ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది కంప్లీట్ టెక్స్ట్ ఒక 1.5 pages ఉందండి అంతే. వెరస్ ప్రెసిడెంట్ ఒబామా టైంలో నెగోషియేట్ చేసిన JCP అగ్రిమెంట్, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, యురేనియం గురించి 169 pages ఉండే. అండ్ దాంట్లో టెక్స్ట్ అండ్ సబ్ టెక్స్ట్ ఉండే. అంటే మనం ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నప్పుడు చూసుంటారు మీరు, దాని ఒక పారాగ్రాఫ్ కింద ఒక 7 అని ఇండికేట్ చేస్తారు ఏదైనా ఒకటి, అండ్ దట్ బి లింక్ టు వన్ ప్రూఫ్. ఓకే, ఇది ఈ బుక్లో పబ్లిష్ అయింది, దానికి ఒక సబ్ టెక్స్ట్ ఉంటుంది, దట్ ఇక్కడి నుంచి వచ్చింది, ఈ పారాగ్రాఫ్ని తీసారు, ఎవరైనా రేపు డిస్ప్యూట్ చేస్తే యూ కెన్ ఈజీలీ లింక్ ఇట్ అప్. బిబ్లియోగ్రఫీ లాగా. బిబ్లియోగ్రఫీ, ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వర్డ్. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఒబామా టైంలో నెగోషియేటింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్గా సంథింగ్ వెరీ సిమిలర్ ఆయన ఒక టీమ్ని సెటప్ చేయాల్సి వస్తుంది. ఈ అగ్రిమెంట్ అంతా పక్కన పెట్టండి, ఇదంతా వర్బోస్ అంటారు మన దాంట్లో, ఓన్లీ టెక్స్ట్ గురించి మాట్లాడు. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు ఇంకో చాలా ఇంపార్టెంట్ మాట, ఇది అగ్రిమెంట్ ఒకటే కాదు, MOU ఒకటే కాదు, అండర్స్టాండింగ్, మేము చాలా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం, అది కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇరాన్ ఏం మాట్లాడుకున్నారు ఆఫ్ ద రికార్డ్, వాట్ డిడ్ యూ డిస్కస్? నో ఐడియా. ఎనీవే, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు చేయబోతుంది ఏంటి, మేము బాంబ్ చేసేస్తాం వాళ్ళు అగ్రీ చేయకపోతే. ఎప్పుడు చేస్తారు? 60 రోజుల తర్వాత చేస్తారా? 180 రోజుల తర్వాత చేస్తారా? సో ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన అదే డీల్ని మీరు బెటర్ చేయాల్సి, మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే మీ పొలిటికల్ ఫ్యూచర్ ఇస్ ఫినిష్డ్. ప్రెసిడెంట్ ట్రంప్ పొలిటికల్ ఫ్యూచర్ యాజ్ మచ్ అస్ నెటన్యాహు పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకటి, ఆయన క్యాన్సర్ ఉంది, ఇప్పుడు హీఈస్ ఆన్ ట్రీట్మెంట్, పేస్ మేకర్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా ఆయన మీద ఒక కరప్షన్ అలిగేషన్ కేసు ఒకటి నడుస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఒకసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి బయటకు వచ్చేస్తే దెన్ ప్రాసిక్యూషన్ స్పీడప్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు నడిమిట్లో, ఈ యుద్ధం నడిమిట్లో, బీబీ ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ, అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ జైల్ బై నో, అంటే నేను ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాను, లేకుంటే మీరు ఇప్పుడు దాకా జైల్లో ఉంటారని. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఏదో చేశారు అక్కడ, ఆయన వ్యతిరేకంగా అలిగేషన్స్ గురించి, బ్రైబరీ అలిగేషన్స్ గురించి. సో ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు పొజిషన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా సేఫ్ ఉన్నారు యాక్చువల్లీ. ఆయనకి రాబోయే ఎలక్షన్ 3 నెలల తర్వాత ఉంది, అది ఫుల్ ఫ్లెజ్డ్ ఎలక్షన్స్, అమెరికా లాగా మిడ్ టర్మ్ కాదు. అండ్ అక్కడున్న పార్టీలు అందరూ నెటన్యాహుని క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ చూడండి, వాళ్ళు వెళ్ళి
లెబనన్ సీజ్ ఫైర్ అని చెప్పారు. హూ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ టు సైన్ లెబనన్ సీజ్ ఫైర్, వాట్ అథారిటీ ఇస్ గాట్ అని ఇజ్రాయెల్లో ఉన్న పార్టీలు అడుగుతున్నారు, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అందరు. అది స్పేడ్ ఇస్ పొజిషన్ వెరీ వీక్. ఇంకా ముందు వెళ్తూ ఇక బహుశా ఐ థింక్ నెటన్యాహు ఆయన ఇక బాంబింగ్ క్యాంపెయినో లేకుంటే ఏదైనా చేయకపోతే దెన్ హిస్ పొజిషన్ బికమ్ వెరీ వీక్. ఆయన పాసిబ్లీ 60 రోజులు వెయిట్ చేస్తారు. కానీ నిన్న కూడా బాంబింగ్ చేశారు, 5 మంది చనిపోయారు అక్కడ లెబనన్లో. సో ఇజ్రాయెల్ ఆపట్లేదు, ఆయన కంటిన్యూ చేస్తారు. దే ఆర్ కంటిన్యూ అండ్ దే విల్ కంటిన్యూ. వాళ్ళకి ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ కవిత గారు, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ నెటన్యాహు. ఆయనకి ఇంకేం చేయలేరు ఆయన. దట్స్ మెయిన్ క్రూషియల్. మన దగ్గర ప్రైజెస్ తగ్గుతాయా అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఉంటుంది. అక్కడ సైన్ అయిపోయింది కదా అని, అండ్ ట్రంప్ కూడా చెప్పారు కదా. ట్రంప్లో అది చెప్పింది చూడండి, వాళ్ళ దగ్గర డైలీ మెథడ్ ఉంటుంది, వీక్లీ మెథడ్ ఉంటుంది. మన దగ్గర బహుశా గవర్నమెంట్ నా అంచనా ప్రకారం, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ మోదీ, నరేంద్ర మోదీ ఆర్ నిర్మలా సీతారామన్ ఆర్ పీయూష్ గోయల్ ఆర్ హర్దీప్ సింగ్ పూరి, కానీ మన దగ్గర తగ్గాలంటే ఒకటి, ఇప్పుడు దాకా జరిగిన లాసెస్ని ఎవరు సహిస్తారు, ఎవరు తీసుకుంటారు అకౌంట్లో, అదొకటి ఉంటుంది. 3 నెలల లాసెస్ ఉంటుంది, బహుశా 20-25 వేల కోట్లు ఉంటుంది లాసెస్, 30,000 కూడా ఉండొచ్చు. ఆ లాసెస్ ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? యూనియన్ గవర్నమెంట్ అన్నారనుకోండి, వీ విల్ కాంపెన్సేట్ ద లాసెస్, అంటే టుమారో ఆన్వర్డ్ యూ కెన్ డిక్రీజ్ ద ప్రైసెస్. కానీ మనం ఎప్పుడు చెప్పాను చూడండి, మనం ఎప్పుడు నెగోషియేట్ చేస్తున్నప్పుడు 6 నెలల ముందుకు నెగోషియేట్ చేస్తాం. మనకి ఇప్పుడు కావాల్సిన జనవరికి కావాల్సిన సప్లైస్ ఇప్పుడు నెగోషియేట్ చేస్తాం మనం. ఒకటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ నుంచి ఆయిల్ వస్తుంది బయటికి ఇప్పుడు, కానీ ఇరాన్ రేట్ తగ్గించరు. ముందు మనకి $40, $30 కూడా అమ్మారు, ఇప్పుడు $76 నడుస్తుంది. అండ్ మెర్బాన్ క్రూడ్, అట్ ఈస్ వెస్ట్ ఏషియన్ క్రూడ్, అదే రేట్లో అమ్ముతారు. బహుశా డిస్కౌంట్ ఏమన్నా 70 ఇవ్వచ్చు మనకి. ఎస్, వీ కెన్ గో బ్యాక్ టు ద ఓల్డ్ రేట్, ఒక ₹5 పెట్రోల్ మీద తగ్గించవచ్చు, దట్ ఈస్ అ పాసిబిలిటీ, దట్ ఈస్ దేర్. కానీ అది టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఎల్పిజి నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, పొలిటికలీ సెన్సిటివ్ ఎల్పిజి బహుశా ఇమీడియట్గా తగ్గొచ్చు. అది మేబీ 2-3 months తర్వాత దాని ప్రైసెస్ కూడా తగ్గుతాయి డెఫినెట్గా. కానీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ద ఎండ్ ఆఫ్ ద డే లెట్ మీ మేక్ ఎ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద గవర్నమెంట్ వైపు నుంచి నాకు మాట్లాడడానికి ఏ అధికారం లేదు. వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. రేపు ఎవరైనా మళ్ళీ మన ప్రోగ్రామ్ నుంచి కామెంట్ కొట్టి సురేష్ గారు ఎందుకు తగ్గలేదంటే నాది రెస్పాన్సిబిలిటీ కాదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ హెడ్స్ అప్ అబౌట్ హౌ సైంటిఫిక్లీ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, ప్రాబబుల్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే అగ్రిమెంట్స్ అంతా ఇట్లా ఉంటుంది యూజువల్లీ, ఆయిల్ అగ్రిమెంట్స్ అని. రేపటికి ఇవాళ కొనం మనం, నెక్స్ట్ 6 months 4 monthsకి అగ్రిమెంట్ ఉండదు, ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.